చెప్పండి అన్న, ఎట్లా ఉంది ట్రాఫిక్ హైదరాబాద్లో? ఇంతకుముందు కంటే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదన్న. ఇంతకుముందు కంటే మరీ ఖాళీ అయిపోయింది. ఈసారి గిట్ట మరి ఇంకా ఖాళీ అవుతుందంటే కొద్ది అక్కడక్కడ అయితే ఉన్నది ట్రాఫిక్. ఇంతకుముందు కంటే మొత్తం ఖాళీ అవుతుండే, ఈసారి ఏందో అక్కడక్కడైతే ట్రాఫిక్ కనిపిస్తుంది. అది సంక్రాంతికి వెళ్తారు, కొంతమంది ఇక్కడనే ఉంటారు. చాలా మంది అందరు అంటారు, వాళ్ళు అందరు వెళ్ళిపోతారు అంటారు. కానీ ఈసారి అయితే చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ట్రాఫిక్. అంటే ఇప్పటికి చాలా మంది పోయారు అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు సాయంత్రం చాలా మంది వెళ్తారట కదా, ఇది వాస్తవమేనా? ఈరోజు నిన్న మొన్న కుక్కట్పల్లి మొత్తం జామ్ ఉందన్న. ఇవ్వాలంటే ఇంకా రేపు ఎల్లుండి పండగ కదా, కొంతమందికి హాలిడేస్ వచ్చినాయి, కొంతమందికి హాలిడేస్ రాలేదు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ రోజు వెళ్తే సగం ఖాళీ అయిపోద్ది అనుకుంటా హైదరాబాద్, మన తెలంగాణ వాళ్ళకి వెళ్తారు కదా, ఇక్కడ బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళు, పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి వెళ్తారన్న. మాది గిట్ట విలేజే, సూర్యాపేట మాది. అందరం వెళ్తాం, పండగ కదా సంక్రాంతి, అందరం చేసుకుంటాం. అది అంటే ఇప్పుడు మీరు ఆటోలో బాగా చక్కర్లు కొడుతుంటారు హైదరాబాద్లో. అంటే ఒక్క చక్కర్కి పోవాలంటే మినిమం 1-2 గంటల టైం పడుతుంది. ఇప్పుడు ఇట్లా పోయి ఇట్లా రావాలంటే ఎంత పడుతుంది? ఇప్పుడు జస్ట్ ఏముందన్న 10 నిమిషాలు పడుతుందన్న ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఈ 3 రోజులు అయితే దందగిట ఏం లేదు, 40 రూపాయలు 50 రూపాయలు తప్ప ఏది లేదు దంద. ఊబర్ అయితే మరి దారుణంగా వేస్తున్నాడు, 40 రూపాయలు 50 రూపాయలు వేస్తున్నాడు అంతే. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి ఎక్కడ మీరు తిరుగుతుంటారు రోజు ఆటోలలో? కూడా కొండాపూర్, మియాపూర్, హఫీస్పేట్, ఆల్వేన్ మొత్తం నడుస్తుంది బండి సర్వీస్. ఇక దేవుడి దేవాల అందరు శుభాకాంక్షలు, సంక్రాంతి అందరికి చెప్తున్నాను. అందరు పోయి ఊర్లకు పోయారు. ఇక ట్రాఫిక్ అయితే ఏం లేదు, గిరాక్ అయితే ఏం లేదు. ఇక బండి గిరా ఇట్లా కట్టాలి, అర్థమవుతుంది. డైలీ ఫైనాన్స్ వంగి పైసలు కట్టాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. బస్సు రేవంత్ రెడ్డి మీకు ఆటో డ్రైవర్లకు అందరికి పైసలు ఇస్తున్నాడు కదా, మరంతా మాటలు అన్న, ఎవరు ఇస్తారన్నా? తింటేనే తీసుకుంటేనే మన బతుకు మనకుంది. ఎవరెవరు ఇయ్యారన్న, అంతా చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇచ్చేటోళ్ళు దేవుడు మన తలారాత ఎక్కడ ఉంది అక్కడ పోయి బతకాలి అంతే. ఫ్రీ బస్ చేసినాము, ఆటో డ్రైవర్లు ఏమి ఇబ్బంది పడకూడదు. ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాడు. సంవత్సరం గడిచిపోయింది, మరి 12,000 రూపాయలు వచ్చినాయి. అంతా మాటలన్నా. మొన్న కేటీఆర్ అన్న మీటింగ్లో కూడా పోయినా మేడ ఇక్కడ ఇది ఏమంటారు, జుబ్లీ చెక్ పోస్ట్లో ఉంది కదా ఆఫీస్, ఆడ మా యూనియన్ తీసుకుపోయింది లీడర్ కొత్తగూడలో. ఆయన చేస్తున్నాడు, ఈయన చేస్తాడు. ఎవరు ఏం చేయరు అన్న, ఎవరు బాధ ఆడ పట్టుకోవాలి. ఇక వడ్డీ కట్టి ఇగో ఇక కిరాయి బండి 550 రూపాయలు కిరాయి కట్టుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా పిల్లలకి 3 నెలల ఫీజు కట్టేది ఉంది, సిగ్గు అవుతుంది. రోడ్డు మీద పడి చెప్పుకోవాలంటే కూడా బాధ, సావాలా బతకాలి ఒకటి అయిపోయింది. బస్సులు అయితే ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టాడు, వాళ్ళైతే దువా ఇస్తారు. ఇక మా బతుకులు ఎవరు అడిగేటోళ్ళు లేడు. కానీ ఏదో చేసుకోవాలి, దేవుడు మా అదృష్టంలో ఎక్కడ ఉంది అది దొరుకుతుంది, తినాలి. మెలుగుతుంది, ఏం మెలుగుతుంది, అప్పుడు మెలుగుతాయి, ఇప్పుడు మెలుగవు. చాలా బాగుంది. ఇప్పుడైతే మీ పండుగ ఉంది కదా సంక్రాంతి, అందరూ ఊర్లో పోయారు. మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చింది, ఏం గిరాక్ సాఫ్ట్వేర్ షేరింగ్ అడుగుతారు. ఇక డైరెక్ట్ ఆటో ఏవైతే అడగారు. పైన ఓలా ఊబర్ వచ్చినాయి, దానివల్ల సగంకి సగం వెళ్ళిపోయింది గిరాకు. ఏం చేయాలన్నా, ఈ మా కర్మ దేవుడు రాసిండు. ఈ ఆటో పనులకు పోతే ఏమో డ్యూటీల కాడ జీతాలు సరిగారు, గుద్దవాళ్ళగా పనులు తెప్పించుకుంటారు. ఏదో ఒక ఇది కిరాయికి బండి తీసుకుంటే దీంట్లో కూడా బెనిఫిట్ ఏం లేదు. ఏ లైన్ పెట్టి గంటలు కూర్చుని ఆడేవారు ఎక్కడు. ఎక్కేటోళ్ళు 2 ఎక్కుతారు, బస్సు రాగానే దింగేస్తారు వాళ్ళు. ముద్ర ఉంది కదా బస్ స్టాప్, ఆడ పెడతాం లైన్లో, రారమ్మా అంటా బస్సు వచ్చింది పోతున్నా బాయ్ అనుకునే దింగేస్తారు. మనకైతే దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరికి చెప్పి కూడా ఏం లాభం లేదన్న. సీఎం మన దగ్గర గరీబోడికి ఎవరు అడుగుతారన్న, ఎవరు ముందర రాడు, ధైర్యం చేయడు. ఏమైనా పోతే అరే ఏం రాబోయి నువ్వు అంటే, ఇప్పుడు మీ డ్యూటీ మీకుందన్న, మీరు చూస్తారు. మీరు కూడా గరీబులు ఎట్లా పరిశ్రమలు ఉన్నారు, చాలా మంది ఇంత బాధపడుతున్నారు అన్న. నేను చెప్తున్నా అన్న, సావాలా బతకాలా, నాకు ఇట్లా అయిపోయింది, అలా అప్పులు అలా బాధపడుతున్నా, కానీ చెప్పుకోలేకపోతున్నా నా బాధ. చాలా కష్టంలో ఉన్నా. 3 పిల్లలు ఉన్నారన్న, నా పిల్లకి మాటలు వస్తలేవు, ట్రీట్మెంట్ పెట్టడానికి పైసలు లేవు, ఇట్లా తినడానికి ఏం లేదు. అలా బాధ. ఇలా పిల్లకి హాస్పిటల్లో చూపించాలంటే నా దగ్గర పైసలు లేవన్నా, మాటలు వస్తలేవన్నా. ఇప్పుడు 5వ సంవత్సరం అయింది మా పిల్ల, వడ్డీలో ఇరికి పరిచయం అయిపోయినా. నా బాధ ఎవరు చెప్పుకోలే, కానీ నా దేవుడు చూస్తున్నా నా బాధ. కానీ ఎవరు కిరాయికున్నా అన్న, సొంతం ఎక్కడన్నా, పెళ్ళి అయిపోయింది, సపరేట్ అయిపోయినా. మా అన్న వాళ్ళు బోరాబండలో ఉంటాను, నేను ఇక్కడ హఫీస్పేట్లో ఉంటున్నా. ఎవరికి నా బాధ చెప్పుకోలేకపోతున్నా. ఇలా కరమెట్ పిల్లకి హాస్పిటల్ చూపించాలంటే ఇప్పుడు పైసలు మస్తు కావాలన్నా, మాటలు వస్తలో. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఏం తెప్పించుకోవాలన్నా, ఏం
ఈ టెన్షన్ల వల్ల తిరిగి తిరిగి రోడ్ల మీద రమ్మ ఓ రమ్మ అంటారు. వేస్ట్ అయిపోయింది అన్న బతుకులు, బతకాల సవాళ్ళ లేకుండా అయిపోయింది. నా బాధ ఎవరు చెప్పుకోవాలి. ఏదో అత్త వాళ్ళ దగ్గర ఉంటున్నా నేను, మా సొంతం అన్నా కూడా నాకు గుద్దం ఎత్తాను ఇలా కొట్టేసిన పెళ్ళి అయిపోయినాను. ఎవరికి చెప్పుకోలేక దేవుడు చూస్తుంది కానీ. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు మీ పేరు? అన్వర్ అన్న. అన్వర్. ఇది పరిస్థితి ఆటో డ్రైవర్లో చూసినాం కదా. అన్వర్ అన్న పరిస్థితి మనకు చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. సో వాళ్ళ పాపకి కూడా బాగాలేదంట. పేరుకేనా మరి ఆరోగ్యశ్రీ కార్డు, మరి ఆరోగ్యశ్రీ కార్డు పైన ప్రభుత్వం 10 లక్షలు ఇస్తున్నది. ఇలాంటి వాళ్ళను గుర్తించి సర్వే చేయించి ఇలాంటి పిల్లలకు, ఆ అమ్మాయికి 5 సంవత్సరాలట, ఆయనకు మాటలు కూడా రావట ఆ పిల్లకు. మరి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తే మీ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది కదా సీఎం గారు అని చెప్పేసి ఆయన అన్వర్ అన్న అడుగుతున్నాడు. సో ఈయన ఆటో డ్రైవర్, కామన్ మ్యాన్ ఆటో డ్రైవర్ ఈయన. అంటే మీరు ఇస్తున్న 12,000 రూపాయలు కూడా ఆయనకు రాలేవట. అంటే సంవత్సరం పాలన కూడా మీద అయిపోయింది. అంత ఆవేదనలో ఉన్నాడు. ఆయన బాధ మనం చూస్తే వర్ణతీర్థం. అంటే ఆయన ఉండేది కూడా కిరాయి ఇల్లు అంట. గిసొంటి పేదోళ్ళని గుర్తించి ఒక ఇల్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. మేము కూడా కోరుకుంటున్నాం, మీరు కూడా ఇవ్వాలని చెప్పేసి మీ అధికారులకు ఆర్డర్ పాస్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఆయన అప్పీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.